హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మొమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మొమ్ముబాయ్. మీరు చూస్తున్నారు మొమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ కోర్సెస్ గురించి. సో ప్రీవియస్ పార్ట్లో అయితే ఎంఎస్ ఎక్సెల్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా టుడే టాపిక్ వచ్చి ఫార్మాట్ పెయింటరు, అదేవిధంగా సెల్ రిఫరెన్స్, ఎంటరింగ్ ఫార్ములా, చేంజింగ్ కాలమ్ విడ్త్, అదేవిధంగా చేంజింగ్ రో హైట్, వీటి గురించి అయితే ఈరోజు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ పాయింట్ వచ్చి ఫార్మాట్ పెయింటరు, అదేవిధంగా సెల్ రిఫరెన్స్, ఎంటరింగ్ ఫార్ములా, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వ్యూవర్స్, ఇక్కడ చూడండి, మీకు గ్రీనింగ్లో ఒక షేడింగ్ కనిపిస్తుందా, దాన్ని మనం మరొక సెల్లోకి ఏ విధంగా కాపీ చేసి పేస్ట్ చేస్తామంటే చూడండి. ఇప్పుడు మూవింగ్ చేద్దాం. ముందు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, కట్ టు కాపీ పేస్ట్లో దాంట్లో ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఎక్కడ కావాలో ఆ పెయింటరు ఆ సెల్లో మీరు మౌస్ పాయింట్ పెట్టాలి. మీరు మౌస్ పాయింట్ పెట్టి ఓకే చేయగానే మీకు చూడండి ఆ పెయింటర్ కిందకైతే అప్లై కావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనం ఫార్మాట్ పెయింటర్ని ఈ విధంగా యూజ్ చేస్తాము. ముందు దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ ఫార్మాట్ పెయింటర్ దాంట్లోకి వెళ్ళి అది తీసుకొని మనం ఇక్కడ వచ్చి దాన్ని అప్లై చేస్తే మనకి అదైతే ఇక్కడ డిస్ప్లే మీద అప్లై అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో పాయింట్ 1 ఇదనమాట ఫార్మాట్ పెయింటరు. సెకండ్ పాయింట్ వచ్చి సెల్ రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు సెల్ రిఫరెన్స్ చూడండి, ఇప్పుడు నేను మౌస్ పాయింట్ ఎక్కడైతే పెట్టానో అది C7 అనమాట. ఇక్కడ చూడండి, నేను మౌస్ పాయింట్ పెట్టగానే పైన చూడండి ఎల్లో కలర్లో C7 అని కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే దీని ఫార్ములా నెంబర్ వచ్చి C7 అని. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం మౌస్ పాయింట్ ఏ సెల్లో పెడతామో దాని నెంబర్ అయితే మనకు చూపిస్తుంది. అక్కడ చూడండి C7 అని వస్తుంది. దీన్ని మనం C7 అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మళ్ళీ C7 కనిపిస్తుందా. అదేవిధంగా ఇది శాలరీలో నెంబర్ 2 అనమాట, అంటే నెంబర్ 2 సెల్ అనమాట. అదేవిధంగా స్టార్టింగ్ వచ్చి మనకి ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ ఎండ్ వచ్చి XFD 1,48,576 దాకా ఉంటాయి అనమాట ఈ సెల్స్. అదేవిధంగా దీంట్లో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే దీనికి 2 రిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి అబ్జల్యూట్ రిఫరెన్స్ అనమాట. ఇప్పుడైతే రిలేటివ్ రిఫరెన్స్ అదేవిధంగా అబ్జల్యూట్ రిఫరెన్స్ వీటి మధ్య తేడా ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి రిలేటివ్ రిఫరెన్స్ అని పెట్టాం, అదేవిధంగా సెకండ్ వచ్చి అబ్జల్యూట్ రిఫరెన్స్ అనమాట. సో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1, B1 అని ఇస్తున్నాను. దీన్ని రిలేటివ్ రిఫరెన్స్ అంటారు. అదేవిధంగా అబ్జల్యూట్ రిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, షిఫ్ట్ పట్టుకొని 4 ప్రెస్ చేయండి. ఇప్పుడు డాలర్ సింబల్ వస్తుంది. $A, $1. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి $B, $1 అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే మీద, అది రిలేటివ్ రిఫరెన్స్ వచ్చి A1, B1, అబ్సల్యూట్ రిఫరెన్స్ వచ్చి $A, $1, $B, $1 అనమాట. సో వీటి మధ్య మనకి డిఫరెంట్ ఉందా అంటే చాలా డిఫరెంట్ ఉంది. అది ఎలాగో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి రిలేటివ్ రిఫరెన్స్ అయితే ఒక ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసి దాన్ని నెక్స్ట్ సెల్కి మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా అబ్జల్యూట్ రిఫరెన్స్ వచ్చి మనం ఒక ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసి దాన్ని సెకండ్ సెల్కి అయితే మనం అప్లై చేయలేము. అది ఎలాగో మీకు చూపిస్తాను, ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటో. సో ఇవి రెండు మీరు చూశారు కదా, రిలేటివ్ రిఫరెన్స్, అబ్జల్యూట్ రిఫరెన్స్. ఈ రెండింటి మధ్య ఇప్పుడు మీరు డిఫరెంట్ చూడబోతున్నారు. సో వ్యూవర్స్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం వీటి మధ్య డిఫరెంట్ అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ఎంటరింగ్ ఫార్ములా, ఇప్పుడు ఫార్ములాని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే వీటిని సెలెక్ట్ చేసుకుందాం. ముందు మనం వీటిని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. కీబోర్డ్ వెళ్ళి డిలీట్ ప్రెస్ చేయగానే అది డిలీట్ అయిపోయింది. సో వ్యూవర్స్, మీకు అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి, ఇక్కడ మామూలు డేటా ఎంటరింగ్ అంటే 2+, 2 అని ఇస్తాం అనమాట. అంటే ఇది డేటా ఎంటరింగ్ అనమాట. ఇక్కడ చూడండి డిస్ప్లే మీద 2+2 అని ఇస్తాను, అంటే ఇది డేటా అనమాట. ఇప్పుడు ఫార్ములా ఏ విధంగా ఇస్తామంటే మనం ఫస్ట్ ఈక్వాలిటీ ఇవ్వాలన్నమాట. ఒక ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాని క్యాలిక్యులేషన్ మనకు రావాలంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం ఫార్ములాని ఇవ్వాలి. ఫస్ట్ ఫార్ములా కోసం మనం ఈక్వాలిటీని ముందు ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి $2+2 అని ఇచ్చి ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టగానే దాని ఫార్ములా చూడండి మనకి 4 అని వచ్చేసింది రిజల్ట్. చూసారా? ఈ విధంగా అయితే మనం ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇది రిలేటివ్ రిఫరెన్స్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు చూడండి కింద మళ్ళీ
ఇప్పుడు మనకు 4 వచ్చింది కదా. ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూడండి పైన ఫార్ములా కూడా చూపిస్తుంది 2 + 2 ఎలా వచ్చింది అనేది. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటూ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ 2 × 8 అని ఇస్తున్నాను. వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, 2 × 8 అని ఇచ్చంగానే ఇక్కడ చూడండి 2 × 16 అని వస్తుంది మనకి. చూసారా, 2 × 8 = 16 వచ్చింది కదా ఫార్ములా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫార్ములా ఇస్తాను ఈజ్ ఈక్వల్ 1000 అలా కాదు 10,000 ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈజ్ ఈక్వల్ 10,000 లేదు 1000 ఇస్తున్నాను. ఈజ్ ఈక్వల్ 1000 × 10 ఇచ్చి పర్సెంటేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి 1000కి 10% అంటే 100 ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఒక ఫార్ములాని ఇచ్చి దాని రిజల్ట్ని ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ఇప్పుడు మీకు రిలేటివ్ డిఫరెన్స్ అదేవిధంగా అబ్జల్యూట్ డిఫరెన్స్ వీటి మధ్య తేడాని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి శాలరీ ట్యాక్స్ పర్సెంటేజ్లో శాలరీ 20,000కి 12% ట్యాక్స్ అనమాట. దాన్ని ఈజ్ ఈక్వల్ కొట్టి 20,000 × 12% ఇవ్వాలి మనం. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ 20,000 ఇచ్చి ఇంటూ ఇచ్చి 12% ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేసి చూడండి, ఇప్పుడు ఎంటర్ చేసి 2,400 వచ్చిందనమాట అమౌంట్. అంటే 20,000కి 12% వచ్చి 2,400 అనమాట. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ శాలరీ చూడండి 30,000, 40,000, 50,000, 60,000 వల్ల వాటి పర్సెంటేజ్ కూడా మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి పైన మీకు 2,400 వచ్చేలా దాన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ పాయింట్తో ఈ విధంగా కిందకి డ్రాగ్ చేస్తే దేని వాల్యూ దానికి వచ్చింది. నేను చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే దేని వాల్యూ దానికి రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, దీని ప్రాబ్లం ఏంటంటే 2,400 వచ్చింది అన్నిటికీ. కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ మరి దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇంకో పాయింట్ చూపిస్తాను. ముందుగా ఈ డేటాను మొత్తం మనం ఇప్పుడు డిలీట్ చేద్దాం. సో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసి నేను డిలీట్ చేస్తాను 2,400లో దాన్ని. ఇప్పుడే సెలెక్ట్ చేసి కీబోర్డ్కి వెళ్ళి డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోయింది. దీన్ని కూడా డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి సి అనేది 12%, బి అనేది 20,000. ఇప్పుడు చూడండి బి ఇచ్చాను, అదేవిధంగా అది ఎన్నో సెల్ ఉంది, సెకండ్ సెల్ ఉంది కాబట్టి సెకండ్ ఇచ్చాను, B2 అని ఇచ్చాను. ఇప్పుడు వచ్చి అక్కడ B2 అని ఇవ్వకూడదు, మనం ఫస్ట్ ఈజ్ ఈక్వల్ ఇవ్వాలన్నమాట. ఈజ్ ఈక్వల్ B2 అని ఇచ్చాను. అదేవిధంగా 12% ఎక్కడ ఉంది, సిలో ఉందన్నమాట, C2 అనమాట ఇంటూ C2. ఇప్పుడు C2 ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే చూడండి మనకి ఈ విధంగా 2,400 వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేస్తే దేని పర్సెంటేజ్ దానికి కరెక్ట్గా వస్తుంది చూడండి. చూసారా, ఇక్కడ చూడండి ఫస్ట్ 20,000కి వచ్చి 12% 2,400 వచ్చింది. 30,000కి 13% వచ్చి 3,900 వచ్చింది. ఈ విధంగా అయితే దేని పర్సెంటేజ్ దానికి వస్తుంది. దీనికోసం మనం ఎలా వచ్చింది ఇక్కడ చూడండి పైన దాన్ని సెలెక్ట్ చేసుకుని పైన ఫార్ములా బాల్లో చూస్తుంటే మనకు చూపిస్తూ ఉంది అనమాట. అది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ పైన ఫార్ములా దానిలో కనిపించింది మీకు. ఇది వచ్చి రిలేటివ్ రిఫరెన్స్ అనమాట. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు అబ్జల్యూట్ రిఫరెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి మనం ఈలో మౌస్ పాయింట్ పెట్టాం అనమాట. ఇక్కడ షిఫ్ట్ పడి 4 ప్రెస్ చేస్తే డాలర్ సింబల్ పడింది. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ ఇద్దాం డాలర్, అదేవిధంగా బీ కామా కాదు ఇంటూ బి డాలర్, మళ్ళీ 2 ప్రెస్ చేద్దాం. ఇక్కడ $B $2 అని క్లిక్ చేశాను. అదేవిధంగా ఇంటూ ఇచ్చి ఇప్పుడు $C అదేవిధంగా $2 అని ఇస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ చూడండి 2,400 వచ్చిందనమాట మనకి. ఇప్పుడు దీన్ని మనం అన్నిటికీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే దాన్ని ఒకే చేసి కిందకి డ్రాగ్ చేస్తే మనకి దేని వాల్యూ దానికి రాలేదనమాట. కాబట్టి ఇక్కడ 2,400 వచ్చింది. కాబట్టి వీటి మధ్య డిఫరెంట్ ఇదనమాట. మనకి రిలేటివ్ టైంలో అయితే మనం ఒక డేటా ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి దాని రిజల్ట్ని మనం ప్రతి ఒక్క సెల్కి అప్లై చేయొచ్చు. అబ్జల్యూట్ సెల్యూట్లో వచ్చి మనం ఒక డేటాని క్యాలిక్యులేట్ చేసి మిగతా సెల్కి అయితే అది స్ప్రెడ్ చేయలేము అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఇదనమాట. సో ఇక్కడ చూడండి మనం అది ఎలా వచ్చిందో మనం దాని మీద క్లిక్ చేసి అక్కడ చేసే ఫార్ములా బాల్ మనకు చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు కాలం వీటిని ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ముందు చూసేయండి
ఇది చూసారు కదా, రిలేటివ్ డిఫరెన్స్ అదేవిధంగా అబ్జల్యూట్ డిఫరెన్స్, వీటి మధ్య డిఫరెంట్ అయితే ఇప్పుడు చూసాం. ఇప్పుడు అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చి కాలం వీటిని ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేస్తామో చూద్దాం. ఫోర్త్ పాయింట్, ఇప్పుడు చూడండి మనకి ఒక డేటా అనేది ఎంఎస్ ఎక్సెల్ డిస్ప్లే మీద ఈ విధంగా ఇది నేను ఎంటర్ చేసి పెట్టాను. ఇప్పుడైతే నాకు ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ నేను అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి తెలుగు ఇంగ్లీష్ అవుల్లా, ఇక్కడైతే కాలమ్స్ మనకైతే స్పేస్ వచ్చింది. దాన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తామంటే ఇప్పుడు చూడండి కాలం వీటిని ఏ విధంగా చేస్తాం. ఇక్కడ చూడండి బి మీద పెట్టాలన్నమాట. ఫస్ట్ బి పైన పెడితే అక్కడ చూడండి మనకి ప్లస్ సింబల్ కనిపించింది. దాంతో మనం మౌస్ని డ్రాగ్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా అయితే మనకి ఆ స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట. చూసారా కాలం వీటితో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కటి చేసుకుంటే మనకి టైం అయిపోయింది. ఇలా చేసుకుంటే మనం ఎంఎస్ ఎక్సెల్ని యూజ్ చేయడం కూడా వేస్టే అనమాట. కాబట్టి అన్ని కాలమ్స్ని ఒకటేసారి ఏ విధంగా మనం వీటిని అడ్జస్ట్మెంట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు రోని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం చూడండి కింద. సో ఇయర్స్ మీరు చూస్తాం కదా డిస్ప్లే మీద. ఇప్పుడు అన్నిటికీ ఒకేసారి మనం ఏ విధంగా సైజ్ని తగ్గిస్తామంటే ఇప్పుడు చూడండి, ముందుగా మనం దేన్నైతే తగ్గించాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ముందు మనం చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ రో మొత్తాన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు హోమ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సెల్స్ పాయింట్లో ఫార్మాట్ సెల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి కాలం విడ్త్ అని వచ్చేలా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సైజ్ వస్తుంది అనమాట. మనకి ఏ సైజ్ కావాలి అని అడుగుతుంది. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇచ్చేయండి. నేనైతే 6 ఇచ్చి ఓకే చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయిపోయాయి కాలమ్స్ మొత్తం. చూస్తున్నారా, కాలమ్స్లో ప్రతి ఒక్కటి ఈ విధంగా అయితే మనకి అడ్జస్ట్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా మనం రోస్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లోకి వెళ్ళి ఇక్కడ మనం రో సైజ్ని చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ చేసే ప్రాసెస్ అదే విధంగా చేయాలి. ఈ విధంగా చేసి మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. రోస్ కూడా కాలమ్స్ రోస్ని ఈ విధంగా వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హైట్ని. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా మనం దీన్ని ఆటో ఫిట్ కూడా చేయొచ్చు. ఆటో ఫిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి సీరియల్ నెంబరు తెలుగు ఇంగ్లీషు హిందీ సైన్స్ సోషల్ సైన్స్ అని ఇచ్చులా. దాన్ని కూడా మనం ఏ విధంగా చేస్తాం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా ఇది ఎందాక పాయింట్ చూపిస్తున్నాను హైట్ అనమాట, ఇది కాలం హైట్. అదేవిధంగా రో హైట్ని కూడా మనం సెలెక్ట్ చేయడం చూపిస్తున్నాను. సేమ్ అది ఇందాక ఏ విధంగా చేసామో అదేవిధంగా దీన్ని ఈ విధంగా రోస్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ సైజ్ అయితే తగ్గిందనమాట. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఆ రో సైజ్ని పెంచాలనుకుంటే మళ్ళీ సేమ్ అదేవిధంగా మనం ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ హైట్ ఉంటుంది. ఆ హైట్ని ఓకే చేసి అక్కడ నెంబరింగ్ చేస్తే మనకి ఆ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఓకే చేశాను నెంబరింగ్ ఇచ్చి, ఇప్పుడు అదే సైజ్ పెరిగింది ఇక్కడ రైట్ సైడ్లో. ఇప్పుడు ఆటో ఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఆటో ఫిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ముందు ఇటు పక్క మళ్ళీ దాన్ని సైజ్ పెంచుతున్నాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు చూడండి సైజ్ అయితే పెరిగిందనమాట మనకి ఈ కాలమ్స్ రోస్వి. అదేవిధంగా ఇప్పుడు ఆటో ఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఆటో ఫిట్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇక్కడ మార్కులు కూడా మనకి స్పేస్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనకి ఒకటే లైన్లో విడ్త్ అనేది మనకి ఆటో ఫిట్ అవ్వాలి. దానికోసం మళ్ళీ సేమ్ అదేవిధంగా సెల్ గ్రూప్కి వెళ్ళి ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆటో ఫిట్ కాలం అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఆ గ్యాప్ మొత్తం మనకి అడ్జస్ట్మెంట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం ఆటో ఫిట్ని చేసుకోవచ్చు. అదేవిధంగా రోస్ని కూడా మనం అదేవిధంగా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ రోస్ ఆటో ఫిట్ అని ఉంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి పైన ఇంకోటి ఉంది రో అని, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకైతే ఆ స్పేస్ మొత్తం ఆటో ఫిట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఆటో ఫిట్ అని అంటాం. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ ప్రతి ఒక్కరూ క్లిక్ చేయండి. సో అదేవిధంగా ఇప్పుడు మనం వెళ్ళి షీట్ని ఏ విధంగా మనం హైడ్ చేస్తాం ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి కింద రైట్ సైడ్లో షీట్ 3లో ఉంది ఈ డేటా. ఇప్పుడు అక్కడ నేను మౌస్ పాయింట్ని పెట్టినాను. మౌస్ పాయింట్ని పెట్టి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హైడ్ అనే ఆప్షన్ వల్ల దాన్ని క్లిక్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు షీట్ని సెలెక్ట్ చేసుకున్నాం 2ని. ఇప్పుడు హైడ్ చేస్తే అక్కడ చూడండి మనకి ఆ షీట్ అనేది కనిపిస్తుంది అనమాట, అది హైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్హైడ్ ఏ విధంగా చేస్తామంటే షీట్ 3లో మౌస్ పాయింట్ పెట్టాలి. మౌస్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మనకి ఆప్షన్ అయితే ఈ విధంగా వస్తాయి. ఇక్కడ అన్హైడ్ వల్ల దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి మనం హైడ్ చేసి ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే అది మనకి అన్హైడ్ అయ్యి మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి దాన్ని అన్హైడ్ చేస్తే షీట్ 2 వచ్చిందనమాట. అదేవిధంగా దీనికి మనం నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఓకే చేసుకొని మౌస్లోకి వెళ్ళి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ వచ్చింది, దాంట్లో రీనేమ్ వల్ల దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు షీట్ 2లో మౌస్ పాయింట్ అయితే పెట్టాను. ఇప్పుడు మౌస్ పాయింట్ పెట్టి లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు
ఇప్పుడు షీట్లో పెట్టి రీనేమ్లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడైతే మనం ఆ షీట్కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేనైతే మొమ్ముబాయ్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి కింద మీకు కనిపిస్తున్న మొమ్ముబాయ్ అని. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయగానే మనకి మొమ్ముబాయ్ అని ఆ షీట్ పై నేమ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా దానికి కలరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఆ షీట్ 2లో మొమ్ముబాయ్ అనే నేమ్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం కలర్ కూడా అప్లై చేయొచ్చు. దాన్ని ఏ విధంగా చేస్తామంటే మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి దాని మీద ఇక్కడ చూడండి కలర్ ట్యాబ్ వల్ల దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా కలర్స్ అయితే వస్తాయన్నమాట. మీకు ఏ కలర్ ఇష్టం అయితే దాన్ని చూస్ చేసుకోండి. నేనైతే రెడ్ పెట్టేసుకున్నాను. అదేవిధంగా షీట్ 3 కూడా ఇస్తున్నాను కలర్. అదేవిధంగా ట్యాబ్ కలర్ ఇచ్చాను. దీనికి గ్రీన్ ఇస్తున్నాను. దీనికి కూడా గ్రీన్ ఇచ్చాను. చూసారా ఈ విధంగా అయితే మనం కలర్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం దీనిపైన కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా చూపిస్తాను చూడండి. అదేవిధంగా దీన్ని మూవింగ్ కాపీ కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం ఈ కలర్ని రీనేమ్ని పైన కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెల్ గ్రూప్లో ఫార్మాట్ దాంట్లో ఉన్నది చూడండి. ఇక్కడ మనకి రీనేము అదేవిధంగా ట్యాబ్ కలర్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ టుడే వీడియో వచ్చి ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అదేవిధంగా పార్ట్ 4లో మళ్ళీ మనం కలుసుకుందాం.